నమస్తే. తెలుగువారి మన సాక్షి బిజినెస్కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. పశ్చిమాసియాలో చల్లారని ఉద్రిక్తతలు, హార్మూజ్ టెన్షన్స్ దలాల్ స్ట్రీట్కు దడపుట్టిస్తున్నాయి. యుద్ధ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి ఫ్లాట్గా ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో అనిశ్చితి కొనసాగుతుండడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు చివరికి ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 26, నిఫ్టీ 11 పాయింట్లు లాభపడ్డాయి. 78,632 పాయింట్ల వద్ద ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 78,942 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరికి 26 పాయింట్ల లాభంతో 78,520 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 24,364 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్లో ట్రెంట్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ లాభపడ్డాయి. బీఈఎల్, ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో సందిగ్ధత, సీజ్ఫైర్ ముగుస్తున్న నేపథ్యంలో మళ్లీ యుద్ధం మొదలవుతుందేమోనన్న భయాలు, పెరుగుతున్న క్రూడ్ ధరలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $94.42 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,796 వద్ద ట్రేడవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 19 పైసలు క్షీణించి 93.10గా ఉంది. ఇవి ఇవాల్టి బిజినెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి సాక్షి బిజినెస్.